దేవర మూవీకి ఫ్రీ ప్రమోషన్స్ అయితే దొరికినాయని చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్ లో దేవర మూవీ నుండి వచ్చిన చుట్టమల్ల సాంగ్ అయితే రీల్స్ అయితే కుమ్మేస్తున్నారు ఒక రేంజ్ లా. నార్మల్ గా కూడా కాదు. రిలీజ్ అయ్యి ఇప్పటి నుంచి చూసుకుంటే దాదాపు 70K రీల్స్ అయితే చేశారు చుట్టమల్ల సాంగ్ మీద. హిందీలో చూసుకుంటే దాదాపు 20K దాకా అయితే రీల్స్ అయితే ఉన్నాయి. అండ్ మలయాళం, కన్నడ చూసుకుంటే దాదాపు 20K వరకు రీల్స్ అయితే వెళ్ళాయి. ఇక ప్రతి లాంగ్వేజ్ లో కూడా మినిమం 10K రీల్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తుంది. అంతగా అడిక్ట్ అయితే అయిపోయారు ఈ సాంగ్ కి అక్కడ ఉన్న జనాలు. ఇక మన తెలుగు ప్రజలకు అయితే బాగా నచ్చేసింది. రిలీజ్ కి ముందు సాంగ్ కాపీ అని చెప్పి చాలా మంది అయితే ట్రోల్ అయితే చేశారు. వాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళే సాంగ్ లెస్ట్ రీల్ లో వచ్చేసి దేవర మూవీ సాంగ్ అయితే రీల్ అయితే చేస్తున్నారు. ఆ రేంజ్ లో అయితే జనాలకైతే నచ్చేసింది సాంగ్. రిలీజ్ అయిన 3 days కే స్పాటిఫై లో దాదాపు 1 million హిట్స్ అయితే కొట్టింది. ఇప్పుడు చూసుకుంటే దాదాపు 2 million హిట్స్ అయితే కొట్టింది. సాంగ్ రిలీజ్ అయిన ప్రతి డే కూడా 500K ప్లేస్ అయితే కొడుతుంది స్పాటిఫైలా. స్పాటిఫై ఒకటే కాదు, మనం చూసుకుంటే వింక్ మ్యూజిక్ గానీ, లేకుంటే జియో మ్యూజిక్ గానీ, లేకుంటే యూట్యూబ్ మ్యూజిక్ గానీ ప్రతి ప్లాట్ఫామ్ లో కూడా అదర కొడుతుంది, దుమ్ము లేపుతుంది అని చెప్పాలి. అండ్ ముఖ్యంగా ఫారెన్ క్రియేటర్స్ కూడా దేవరం నుంచి రిలీజ్ అయిన సాంగ్ మీద ఎమ్మనే రీల్స్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆ రీల్ కూడా ఒకటైతే ఒక వైరల్ కూడా అయ్యింది, మనం చూడొచ్చు. అది ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అమ్మాయిలకి అయితే సాంగ్ అయితే బాగా నచ్చేసింది అని చెప్పాలి. ఎంత బాగా నచ్చిందంటే వారికి అడిక్ట్ అయిపోయారు. దాని మీద మెమ్స్ చేసేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి బాగా ఎక్కేసిందని చెప్పాలి. ఎందుకు పుట్టిందో పుట్టింది అనే లిరిక్స్ మీద అయితే చాలా మెమ్స్ కూడా వచ్చాయి. అండ్ అరే ఏం సాంగ్ రా బాబు, మైండ్ నుంచి పోవట్లేదు, ఎక్కేసింది అని లూప్ లో వింటున్నాను, అరే బాగా నచ్చేసింది అని చెప్పి నాన్ స్టాప్ గా అయితే ప్రతి ఒక్కరైతే వింటున్నారు. యూట్యూబ్ లో రియాక్షన్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ దొరికిందని చెప్పాలి. వాళ్ళు కూడా సాంగ్ బాగా నచ్చేసింది. ప్రతి ఒక్క రియాక్షన్స్ కూడా అదిరిపోయిందని చెప్తున్నారు. ముఖ్యంగా లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగున్నాయని అంటున్నారు. ఏ సాంగ్ కూడా రిలీజ్ ముందు కాపీ అని ట్రోల్ చేశారు. ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ అని కాపీ అని ట్రోల్ చేశారు. కానీ రిలీజ్ తర్వాత అవే చాట్ బాక్సెస్ అయిపోయి ఇప్పుడు దేవర మూవీ నుండి వచ్చిన ఫియర్ సాంగ్ కి ఇప్పుడు ఈ చుట్టమల్ల సాంగ్ రెండు కూడా కాపీ అని ట్రోల్ చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే అవి చాట్ బాక్సెస్ అయితే అయిపోయినాయి. అడ్వాంటేజ్ గా అయితే చెప్పింది ట్రోలర్స్ కి, మీరు ఎంత ట్రోల్ చేస్తే సాంగ్ అంత పాపులర్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇది గైస్ సోషల్ మీడియాలో అయితే దుమ్ము లేపుతుంది సాంగ్. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.